అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు మా చుట్కీ తల్లిని తీసుకొని మేము వైజాగ్ బీచ్ రోడ్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోయాము. సో ఫస్ట్ అయితే నేను తనకి కొన్ని ఫొటోస్ ఇద్దామని చెప్పేసి దాని మీద అయితే కూర్చోబెట్టాను. కానీ అది చాలా భయపడిపోయింది పాపం. ఇలా కాదులే అని కింద నించోబెట్టి పోజెస్ పెట్టమంటే ఎంత క్యూట్గా వేషాలు వేస్తుందో చూడండి. తినంటే నాకు చాలా ఇష్టము, మస్తుగా ఆడేసుకుంటూ ఉంటాను. ఈయన వచ్చేసి ఎక్స్పో ఏదైతే జరుగుతుందో దానికి మేనేజర్ అనమాట. సో మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే జలకన్య ఉంది, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ ఎంత పరిగెట్టేస్తుంది ఎందుకో తెలుసా? అది నన్ను నమ్మట్లేదు, నేను దాని ఐస్ క్రీమ్ తినేస్తానని అనుకుంటుంది. కానీ ఐ టు హ్యావ్ మై ఐస్ క్రీమ్. నేనైతే మస్తుగా ఎంజాయ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ థీమ్ అనేది పెట్టారనమాట. మరి అంత స్పెషల్గా ఏం లేకుండే, కానీ ఓకే కొంచెం ఫోమ్ ఎఫెక్ట్ అది ఉండింది కాబట్టి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత మా మమ్మీ ఇద్దరు పిల్లల్ని తీసుకుని మస్తుగా ఆడించేస్తుంది. ఇక్కడైతే మా మమ్మీ ఒక అడ్వెంచరే చేసింది. ఏంటి ఈ సింపుల్ ట్రైన్ ఎక్కితేనే మీకు అడ్వెంచరా అని అనుకుంటున్నారా? మా మమ్మీకి ఇలాంటి అమ్యూజ్మెంట్స్ అంటే చాలా భయం. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను కదా, అందుగురించే నాకు ఆ భయం ఉండకూడదని అన్నీ ఎక్కించేస్తూ ఉంటుంది. నేను కూడా మా మమ్మీని చాలా రిక్వెస్ట్ చేసి అది ఎక్కించాను. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఇంకొక క్యూట్ తల్లి అక్కడ నాకు అనిపించింది. ఇంక ఇద్దరిని జోడీ చేసేసాము. కొంచెం టైం అయితే ఆడేసుకున్నారు. ఇక్కడైతే ఎగ్జిబిషన్లో కాశ్మీర్ ఎఫెక్ట్ అనేది పెట్టారనమాట. సో మేమైతే ఫుల్గా నవ్వుకుంటున్నాము. ఏంటి ఇది కాశ్మీరా, మనం ఇక్కడికి వచ్చామా అని చెప్పేసి. నాకైతే వీడియోస్ అనేవి ఎక్కడికి వెళ్ళినా ఉండాలి కదా, మా మమ్మీని అయితే తీయమని చెప్పేసి అంటున్నాను. ఇక్కడైతే నాకు చాలానే మెమరీస్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అన్ని గేమ్స్ అయితే ఆడాను అనమాట. ఇప్పుడు కాదు, ముందు సార్లు వెళ్ళినప్పుడు. ఇంకా మా క్యూటీ కూడా ఈ బొమ్మ కావాలి ఆ బొమ్మ కావాలి అని అన్నీ చూసేస్తూ వచ్చింది. ఇంకా మా బుజ్జోడు అయితే ఆ టైంకి బొజ్జుండిపోయాడు కూడా. ఇంకా ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది కాబట్టి తననైతే తీసుకొని మేము ఇంటికి కూడా స్టార్ట్ అయిపోతున్నాము. మీ అందరికీ ఒక విషయం చెప్పినా, ఈమె నా వ్లాగ్స్ అనేవి చూస్తారంట. మా బండి పక్క నుంచి వెళ్తూ నాకు సైక్ చేసి చెప్పారు, చాలా బాగుంటాయి నీ వీడియోస్ చూస్తున్నామని చెప్పేసి. నేను వెంటనే మళ్ళీ ఫోన్ అనేది కెమెరా ఆన్ చేసి మళ్ళీ పెట్టాను. అందు గురించి ఆ మూమెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ అయ్యాయి. ఇంతే ఈరోజు వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మీ అల్లరి పిల్ల. కమెంట్ చేయడం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.